Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీ స్టూడియో ఛానల్. సో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మన సోషల్ మీడియా సెన్సేషన్ ఎవరైతే ఉన్నారో మనందరికి ఇష్టమైన వ్యక్తి కళ్యాణ్ పడాలా. సో ఆయన క్రేజ్ బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత కూడా అసలు ఏ మాత్రం తగ్గలేదు. సో ఇంకా పీక్స్ కి వెళ్ళిపోయిందని చెప్పాలి. సో కళ్యాణ్ ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినా ఆ యాంకర్స్ చేసే రచ్చ, కళ్యాణ్ ఇచ్చే కౌంటర్స్ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం తెగ వైరల్ అయిపోతున్నాయి. సో రీసెంట్ గా యాంకర్ వర్షతో కళ్యాణ్ చేసిన ఒక ఇంటర్వ్యూ ప్రోమో అయితే బయటకు వచ్చింది. సో ఆ ఇంటర్వ్యూ చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. సో ఆ ప్రోమో చూసుకున్నట్టయితే ఆ ప్రోమోలో కళ్యాణ్ తనుజ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే షేర్ చేశాడు. సో ఇంకా మనం తనుజ గురించి మాట్లాడుకుంటున్నట్టయితే తనుజ కూకు విద్యారత్నాలు ఎపిసోడ్ చూస్తుంటే మాత్రం సో కొంచెం బాధేస్తుంది. సో ఇంకా అగ్ని పరీక్ష గురించి మాట్లాడుకోవాలి ఈ వీడియోలో కూడా. సో అగ్ని పరీక్షలో లేటెస్ట్ గా సోషల్ మీడియాలో జరుగుతున్న ఆ రచ్చ ఏంటో కూడా ఈ వీడియోలో చాలా క్లియర్ గా మాట్లాడదాం. సో ఈ పాయింట్స్ అన్ని ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో అలాగే వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంకా వీడియోలో అసలు విషయానికి వస్తే సో ఇంపార్టెంట్ పాయింట్లుగా ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మొదటగా కళ్యాణ్ లేటెస్ట్ ఇంటర్వ్యూ ప్రోమో గురించి అయితే మాట్లాడదాం. సో కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా ఆ న్యాచురాలిటీ, ఆ ఇన్నోసెన్స్ అసలు వదిలిపెట్టాడు. సో ఈ ప్రోమో స్టార్టింగ్ లోనే బిగ్ బాస్ హౌస్ లో వేసినట్టు ఒక రేంజ్ విజిలేసి ఎంట్రీ ఇచ్చాడు కళ్యాణ్ అయితే మాత్రం. సో ఇంకా యాంకర్ వర్షతో మనోడి కన్వర్సేషన్ కూడా భలే ఫన్నీగా నడిచింది. సో రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో వర్ష ఏమందంటే, నువ్వు బయటికి రారా నీ సంగతి చెప్తా అంది. సో దానికి కళ్యాణ్ ఇంటర్వ్యూకి వస్తుండగానే దానికి కౌంటర్ వేస్తూ, నువ్వు నా సంగతి ఏం చెప్తావో చూద్దామని వచ్చా అంటూ అద్దరిపై కౌంటర్ అయితే ఇచ్చాడు. సో అంతేకాదు, సో ప్రజల నుండి ఇంత ప్రేమ వస్తుందని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసావని వర్ష అడిగితే, సో బిగ్ బాస్ హౌస్ లో ఏదో ఒక సీజన్ కి వెళ్తానని తెలుసు గానీ సో ఇంత లవ్ దక్కుతుందని ఎప్పుడు ఊహించలేదు అని చాలా హంబుల్ గా ఆన్సర్ చేశాడు. సో దానికి వర్ష, మన తెలుగు వాళ్ళ ప్రేమ అలానే ఉంటుందంటే సో కళ్యాణ్ ఏమాత్రం తగ్గకుండా, మరి నేనేమన్నా హిందీ వాడినా అంటూ కామెడీ చేసి నవ్వించేశాడు. సో వీడియోలో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ తనుజ గురించి. సో కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా తను తప్పించుకోకుండా చెప్పే ఒక్కొక్క పేరు తనుజ. సో ఈ వీడియోలో ఏం చెప్పాడు అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇంకా అసలు విషయానికి వస్తే హౌస్ లో ఉన్న వాళ్ళలో నీకు బాగా ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరని వర్ష అడిగినప్పుడు సో కళ్యాణ్ వెనక ముందు అస్సలు ఆలోచించుకోకుండా చెప్పిన ఒకే ఒక్క పేరు తనుజ. సో బయటకు వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కళ్యాణ్ నోట తనుజ పేరు తప్ప ఇంకో పేరు రావట్లేదు. సో తనుజకి ఏం చెప్పాలనుకుంటున్నాను అడిగినప్పుడు థ్యాంక్స్ అని చెప్పాడు కళ్యాణ్ అయితే. సో థ్యాంక్స్ ఎందుకు చెప్తామని వర్ష అడిగినప్పుడు కళ్యాణ్ చెప్పిన సమాధానం, సో హౌస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు తనుజ తనకి చాలా మర్యాదగా, ఒక ఫ్రెండ్లీగా, ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చిందంట. సో బయట చాలా జాగ్రత్తగా ఉండు, సో ఎవరితో ఏం గొడవలు పెట్టుకోకు, నీ పని ఏదైతే ఉందో అది మాత్రమే చూసుకో అని మంచి చెడులు అయితే చెప్పిందంట. సో కళ్యాణ్ కూడా ఏమాత్రం ఈగో లేకుండా తనుజ చెప్పిన మాటల్ని గౌరవించి అయితే తీసుకుంటాడు. సో ఎందుకంటే వీరి బాండింగ్ నిజంగా అంత స్ట్రాంగ్ కాబట్టి. సో నిజంగా కళ్యాణ్ తనుజ బెస్ట్ బాండింగ్ అని చెప్పాలి. వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా ప్యూర్ అనే చెప్పాలి. ఎందుకంటే హౌస్ లో వాళ్ళ అన్ని వారాల పాటు అంత బెస్ట్ బాండింగ్ ని షేర్ చేసుకున్నారు. సో బెస్ట్ ఫ్రెండ్షిప్ ని అయితే చూపించారు ఆడియన్స్ కి. సో బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంత నెగిటివిటీ మధ్యలో కూడా వాళ్ళ బాండింగ్ అసలు బ్రేక్ అవ్వలేదు. సో వాళ్ళు కనిపించినప్పుడల్లా ఫ్యాన్స్ కి అది బెస్ట్ మూమెంట్ అవుతుంది. సో కళ్యాణ్ తనుజకి గిఫ్ట్లు ఇచ్చిన, సో తనుజ కళ్యాణ్ గురించి ఏదైనా మంచి మాటలు చెప్పినా ఫ్యాన్స్ ఎప్పుడు ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కనిపిస్తారా, ఎప్పుడు కనిపించి మాట్లాడతారా, సో ఏదైనా మంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారని ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉంటారు. సో అంత మంచి ఫ్యాన్ బేస్ వాళ్ళిద్దరు కలిసి మ్యూచువల్ ఫ్యాన్ బేస్ అయితే సంపాదించుకున్నారు. సో తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడుతూ కొంచెం ఎమోషనల్ అయితే అయ్యాడు. సో ఫ్రెండ్స్, కళ్యాణ్ ఎంత హ్యాపీగా నవ్వుతూ కనిపిస్తాడో వాళ్ళ నాన్నగారి ప్రస్తావన వస్తే మాత్రం సో చాలా ఎమోషనల్ అయిపోతాడు. మొన్న ఆహా టాక్ షోలో అయినా కూడా, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో అయినా కూడా వాళ్ళ నాన్న గురించి చెప్తూనే కళ్ళమట్ట నీళ్ళైతే పెట్టేసుకున్నాడు కళ్యాణ్ మాత్రం. సో కళ్యాణ్ మాట్లాడుతూ లైఫ్ లో బిజినెస్ పరంగా ఎన్నో స్ట్రగుల్స్ చూసి ఒకనొక టైంలో జీరో స్టేజ్ కి వచ్చేసినా కూడా సో వాళ్ళ ఫాదర్ కళ్యాణ్ ని ఎక్కడా వెనకడుగు వేయకుండా మంచి స్కూల్లో అయితే జాయిన్ చేసి ఎంతో ఖర్చు పెట్టి చదివించారంట. సో కష్టాల్లో ఉన్నా కూడా కొడుకు ఫ్యూచర్ మీద అంత క్లారిటీతో ఉన్న తండ్రి నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. సో నేటి తరం యూత్ కి కళ్యాణ్ లైఫ్ జర్నీ ఒక నిజంగా ఇన్స్పిరేషన్ అనే చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వర్ష మన కళ్యాణ్ నువ్వు సింగిల్ కమిటెడ్ అని అడిగింది. సో ఇక మన అమ్మాయిల ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, లేడీ ఫ్యాన్స్, వాళ్ళందరికీ ఇది ఒక $1,000,000 క్వశ్చన్ అని చెప్పాలి. సో కళ్యాణ్ నిజంగా సింగిల్ కమిటెడ్ అని వర్ష అడిగినప్పుడు మనోడు చాలా తెలివిగా కూల్ గా నవ్వి ఊరుకున్నాడు తప్ప ఏ సమాధానం చెప్పలేదు. సో వర్ష ఎవరైనా గోల్స్ నేను ట్రై చేసుకోవచ్చా అని అడిగితే కష్టమైన లైట్ గా హింట్ అయితే ఇచ్చాడు. అంటే ఆల్రెడీ ఎవరైనా ఉన్నారా లేక ప్రస్తుతానికి కెరీర్ మీద మాత్రమే ఫోకస్ అనేది ఫుల్ ఇంటర్వ్యూ చూస్తే కొంచెం క్లారిటీ అయితే వస్తది.
సో నెక్స్ట్ క్వెషన్ వర్ష హౌస్‌లో బాండింగ్స్ దాని మీద ట్రోలింగ్స్ గురించి అడిగింది. సో హౌస్‌లో బాండింగ్స్ అన్నీ కావాలని క్రియేట్ చేసుకుంటారు అనే కొందరు కామెంట్స్‌కి, ట్రోలర్స్‌కి సో కళ్యాణ్ గట్టిగానే ఆన్సర్ ఇచ్చాడు. సో కళ్యాణ్ ఏమన్నాడంటే సో 3 నెలలు ఒకే హౌస్‌లో ఉన్నప్పుడు సో బయటికి కూడా వెళ్ళకుండా ఒకే చోట ఉన్నప్పుడు మనుషుల మధ్య ఫ్రెండ్‌షిప్ బాండింగ్స్ రాకుండా ఎలా ఉంటాయని కళ్యాణ్ అయితే లాజికల్‌గా మాట్లాడాడు. సో యాక్చువల్‌గా అది నిజమే కదా! సో మనం ఎక్కడికి బయటికెళ్ళకుండా మన ఒక క్లోజ్డ్ రూమ్‌లో ఉన్నప్పుడు సో అక్కడ మనతో కొంతమంది ఉన్నప్పుడు మనం వాళ్ళతోనే ఫ్రెండ్‌షిప్ చేస్తాం. సో వాళ్ళతోనే బాండింగ్ పెట్టుకుంటాం కదా! సరిగ్గా 'బిగ్ బాస్' సీజన్ 9లో ఇదే జరిగిందని కళ్యాణ్ అయితే చెప్పాడు. సో ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వీడియోలో మనం తనుజ గురించి చూసుకున్నట్టయితే తనుజ ప్రస్తుతం 'కుకు విత్ జాతిరత్నా'లో మంచి డిషెస్ చేస్తున్నా, సో జడ్జెస్‌ని మంచిగా ఇంప్రెస్ చేస్తున్నా కూడా థర్డ్ ప్లేస్‌లోనే ఉంటుంది. సో కళ్యాణ్ వెళ్ళిపోయిన తర్వాత టీఆర్‌పీ బాగా పడిపోయింది. సో ఇప్పుడు ఆ షో చూస్తున్న వాళ్ళు ఎవరైనా దేనికోసమైనా చూస్తున్నారంటే అది ఖచ్చితంగా మన తనుజ కోసం మాత్రమే చూస్తున్నారు. సో తనుజ కూడా ఎలిమినేట్ అయిపోతే ఆ 'కుకు విత్ జాతిరత్నాలు' సీజన్ 2ని ఎవరు చూడరు. సో తనుజ ప్రస్తుతం 'కుకు విత్ జాతిరత్నాలు' సీజన్ 2 మాత్రమే కాకుండా ఒక సినిమా షూటింగ్‌లో కూడా కంప్లీట్‌గా బిజీగా ఉంది. సో తనుజ పుట్టినరోజున ఆ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సో ఈ సినిమాకి 'హత' అనే సినిమా పేరు కన్సిడరేషన్‌లో ఉంది. ఇదొక థ్రిల్లర్ సినిమా. సో తనుజ ఇందుట్లో లీడ్ రోల్‌లో నటిస్తుంది. సో అతి త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ వస్తాయి. సో ఇది మాత్రమే కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తనుజని పెట్టి ఒక వెబ్ సీరీస్‌ని కూడా ప్లాన్ చేస్తున్నారు. సో తనుజకి లేటెస్ట్ ప్రాజెక్ట్స్ అప్డేట్స్ అన్నీ అప్‌కమింగ్ మనకి రాబోతున్నాయి. సో 'అగ్ని పరీక్ష' సీజన్ 2 అప్డేట్ చూసుకున్నట్టయితే దాని గురించి ఆల్రెడీ మన ఛానెల్‌లో వీడియో పోస్ట్ చేశాను నేను. సో ఎండ్ కార్డ్స్‌లో పెడతాను. ఎవరైనా చూడకపోతే ఆల్రెడీ చూడండి. సో ఎలాంటి టిప్స్ యూజ్ చేస్తే మీరు సెలెక్ట్ అవుతారనే దాని గురించి కూడా చాలా క్లారిటీగా చెప్పాను. సో 2 మినిట్స్ వీడియోలో మీరు మీ యూనిక్ క్వాలిటీ ఏదైతే ఉందో సో మీ క్యారెక్టర్‌ని రివీల్ చేస్తూ మీరు మీ ఒరిజినాలిటీని చూపించాలి. సో అలా చూపించినప్పుడు మాత్రమే మీరు షార్ట్‌లేజ్ అవుతారు. సో వేరే వాళ్ళ ఐడియాస్‌ని కాపీ చేయడం, సో వేరే వాళ్ళలాగా బిహేవ్ చేయడం, సో ఇలాంటివి చేస్తే రిజెక్ట్ అవుతారు. సో 'అగ్ని పరీక్ష 2'కి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ మన ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్ అండి. సో ఇది గైస్ కళ్యాణ్ ఇంటర్వ్యూ ప్రోమో విశేషాలు అలాగే తనుజ లేటెస్ట్ అప్డేట్స్. సో కళ్యాణ్ ఫుల్ ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్‌తో ఇంకొక వీడియో అయితే అప్డేట్ చేసి పెడతాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. సో హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. ఇక చివరగా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, సో నాలాగే కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ తనుజ అని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.